జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఈ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారో మొట్టమొదటిగా తెలుసుకుందాము. మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుడితో కూడిన శుక్రాచార్యుల వారి సంచారము, కన్యారాశిలో రవి బుధుల సంచారము. కన్యారాశిలో ఉన్న రవి బుధులు ఈ వారాంతంలో బుధ భగవానుడు కన్యారాశి నుంచి తులారాశికి మార్పు చెందుతున్నారు. తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము, మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. వారంలో 4 రాశిని చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి పర్యంతం వరకు కూడా ఆయన సంచారాన్ని సాగిస్తున్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచారంలో ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉందా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే బుధ భగవానుడు కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మార్పు చెందుతూ ఉన్నారు. అంటే బుధమంగళ యోగము తులారాశిలో ఏర్పడుతూ ఉంది. తులారాశిలో ఉన్న ఈ బుధమంగళ యోగము ఎలాగా ఇస్తుంది అంటే ఈ వారం ఒక రకంగా చెప్పాలంటే యూనిక్గా ఒక చిన్న జాగ్రత్తనే సూచిస్తూ ఉంది. అన్ని రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి, బంధువులతో కావచ్చు, నేబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అసలు ఎవరితోటైనా సరే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా వీలైనంత వరకు సంయమనాన్ని పాటించడం మంచిది. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఒక రాశి, ఒక లగ్నం అని కాదు, ఒక నక్షత్రం అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇప్పుడు అగ్నికి వాయువు తోడైతే ఎలాగైతే అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుందో ఈ వారము మాట్లాడే మాటలు ఆ విధంగా లీడ్ చేస్తాయి. కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంది. వీలైనంత వరకు సమయోచితంగా మాట్లాడడము, హుందాగా మాట్లాడడము, అలాగే వీలైనంత వరకు మనం చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం. అసలు మీరు కనుక చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడే కోవలోకి చెందిన వాళ్ళు అయితే ఇప్పుడు ఇది మీకు ప్లస్. ఎలా ప్లస్ అవుతుందంటే ఈ వారం మీకు తెలియకుండానే అవతల వాళ్ళకి ఏదైనా ఇప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు. క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం అంటే ఏంటి? అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా ఏదన్నా ఒక చెప్పాలనుకుంటే ప్రియంగా చెప్పగలిగితే చెప్పడం, లేదా ప్రియంగా చెప్పలేము, ఒకవేళ చెప్పిన వాళ్ళు తప్పుగా తీసుకుంటారు అని అనుకుంటే అసలు సైలెంట్గా ఉండడం. ఇదే కదా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడడం, అందులో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడడం. సో ఈ క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నాం చెప్పలేకపోవచ్చు కూడా. ఈ వారము మీరు కనుక బాగా మొహమాటస్తులైన, వీలైనంత వరకు సైలెంట్గా ఉండేవాళ్ళు, క్యాలిక్యులేటెడ్గా మాట్లాడేవాళ్ళు, ఈ 3 కోవల్లో చెందిన వాళ్ళు మీరైతే ఈ వారం మీకు చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే ఈ వారము మీరు కావచ్చు, లేదా మీ తరఫున కొంతమంది కావచ్చు, కరెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పాయింట్స్ చెప్తారు. అంటే ఎవరైనా ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, లేదా ఏదైనా ఒక విషయం ఉన్నా సరే మీ గురించి అవతల వాళ్ళు మాట్లాడతారు, లేదా మీరే మాట్లాడచ్చు. కరెక్ట్ పాయింట్స్ అవతల వాళ్ళకి ఇన్నాళ్ళు మీరు చెప్పలేకపోయిన పాయింట్స్ మాట్లాడచ్చు. సో ఇది ఈ 3 కోవల్లోకి చెందిన వాళ్ళు మీరైతే మీరు అసలు ఇది అవ్వక్కర్లేదు. ఒకవేళ అలా కాదు, మేము అవసరమైతే మాట్లాడదాం, అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళాం, బట్ ఒకళ్ళు మా జోలికి వస్తే కనుక మేము టిట్ ఫర్ టాట్గా ఉంటాము అని అనుకునే కోవలో చెందిన ఇంకెలా ఉన్నా సరే కొంత ఈ వారము మాటల్లో సంయమనం పాటించడము అందరికీ వర్తిస్తుంది. నేను చెప్పిన ఈ 3 కేటగిరీ పీపుల్కి పూర్తిగా వర్తించదు ఈ విషయం. వాళ్ళకి రివర్స్లో ఉంటుంది, అంటే వయసా వర్స వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పాలి ఈ వారము. ఇది ఈ వారంలో ఉన్న యూనిక్ అంశము బుధమంగళ యోగము తులారాశిలో ఉండడం వల్ల యూనిక్గా ఈ పాయింట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అలాగే 27 నక్షత్రాల వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది.
ఇప్పుడు ఈ వారం యొక్క మిగతా ఫలితాలు ఇవన్నీ కూడా యూనిక్గా అందరికీ వర్తించేవి. అసలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒక్కసారి చూద్దాం. ఈ వారం ఉన్న ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే, మనకి చరరాశి, స్థిర రాశి, ద్విశోభావ రాశులు మూడు రాశులు ఉంటాయి. ఇప్పుడు ఈ వారము 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశిలో బుధమంగళ సంచారము, తులారాశిలో ఉన్న బుధమంగళ సంచారము, దీనికి బృహస్పతి వారి యొక్క వీక్షణ, అలాగే వీరికి లాభస్థానంలో అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. మనం మిథున రాశి తీసుకుంటే ద్విశోభావ రాశి, సింహరాశి, శుక్రకేతువుల సంచారం ఉన్న సింహరాశి తీసుకుంటే ఇది స్థిర రాశి. బుధమంగళ యోగం ఉన్న తులారాశి మనం తీసుకుంటే ఇది చరరాశి. అంటే చర స్థిర ద్విశోభావం అంటాము. సో ఇక్కడ ఎలా ఉందంటే రివర్స్ వచ్చేసింది. ద్విశోభావ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు, స్థిర రాశిలో శుక్ర భగవానుడు ఉన్నాడు, అలాగే చరరాశిలో బుధమంగళ యోగం ఏర్పడింది. అంటే మంగళ బుద్ధి సంచారం జరుగుతుంది. జనరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశి చరరాశి, అలాగే వృషభ రాశి స్థిర రాశి, మిథున రాశి ద్విశోభావ రాశి, ఆర్డర్ ఇలా వస్తుంది. కానీ ఇప్పుడు మనకి గోచారంలో ఎలా ఏర్పడింది? ద్విశోభావ రాశి, స్థిర రాశి, అలాగే చరరాశి. రివర్స్లో 3 రాశులు బలోపేతంగా ఉన్నాయి. అంటే చరరాశులు బలంగా ఉన్నాయి, స్థిర రాశులు బలంగా ఉన్నాయి, ద్విశోభావ రాశులు బలంగా ఉన్నాయి. అంటే ఈ 3 బలంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తులారాశి నుంచి నవమ స్థానంలో గురు భగవానుడి సంచారము, లాభస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 3 కూడా ద్విశోభావ చర స్థిర రాశులు అవ్వడం ఒక ప్రత్యేకాంశం అని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకాంశము. అలాగే ఈ వారము ఈ ఈ ఈ ఇప్పుడు ఉన్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి చాలా, అంటే మనల్ని మనము రెజ్యూనేట్ చేసుకోవడానికి, మనల్ని మనము చాలా స్ట్రాంగ్ చేసుకోవడానికి, మనల్ని మనము కాంక్రీట్గా బిల్డప్ చేసుకోవడానికి, మన స్టడీస్ పరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్ అవ్వడానికి ది బెస్ట్ టైం, నేచర్ మనకు అలోకేట్ చేసిన బెస్ట్ టైమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పెళ్ళికే కావచ్చు, ఉపనయనానికి కావచ్చు, గృహప్రవేశానికి కావచ్చు, లేదా బారసాలకు కావచ్చు, దేనికైనా ముహూర్తాలు పెట్టుకుంటాం, సుముహూర్తం పెట్టుకుంటాం. అంటే ఒక మంచి టైంని ఫిల్టర్ చేసి ఈ టైంలో మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనం పురోహితులను అడుగుతాము. వాళ్ళు చక్కగా మనకి మంచి సమయాన్ని సూచిస్తారు. అయితే మనకి నేచర్ మధ్య మధ్యలో ముహూర్తాన్ని ఇస్తూ ఉంటుంది, బెస్ట్ టైంని ఇస్తుంది. నేచర్ మనకిచ్చిన బెస్ట్ టైం సుముహూర్తము ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ 3 రాశులు బలోపేతంగా ఉండడం వల్ల. అందువల్ల అందరూ కూడా వీలైనంత వరకు లౌకిక విషయాల్లో మన పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని, మిగతా అదంతా కూడా భగవంతుడి పాదాలని ధ్యానించడంలో మనల్ని మనం పెట్టుకుంటే కనుక అసలు ఎప్పుడూ కూడా అది మంగళత్వాన్ని కలిగిస్తుంది. ఇప్పుడున్న సమయంలో, అంటే ఎప్పుడు కూడా భగవంతు ధ్యానం చేయాలన్నా టైం కుదరదని అనుకుంటే, ఒకవేళ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది, భగవంతుడి మీద లగ్నం కావట్లేదని అనుకోవచ్చు, లేదా ఏదన్నా పూజ చేయాలంటే చేయాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకాలు రావడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి జనరల్గా మనం చూస్తే. కానీ ఇప్పుడున్న వేళ విశేషం ఏంటంటే, ఇలాంటి ఆటంకాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రకృతి మాత సుముహూర్తాన్ని మనందరికీ అందిస్తుంది. ఈ సుముహూర్తాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించి మనందరం కూడా మన జీవితాల్లో వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నిద్దాం. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికైతే సమయం అనుకూలంగానే ఉంది. చక్కగా చేయొచ్చు వివాహ ప్రయత్నాలు. మీ జన్మజాతకాన్ని అనుసరించి మీకు చక్కటి సంబంధం రావడానికి సదావకాశము మీకు ప్రకృతి మాత కల్పిస్తూ ఉంది. గృహ నిర్మాణ పనులు, గృహముకు సంబంధించింది, ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు స్థలాలు, పొలాలు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, దేనికైనా, అలాగే వాహనం కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, వీటిల్లో ఏదైనా ప్రయత్నంలో మీరు ఉంటే కనుక ఈ వారం గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీకు అనుకూలతలనే కలిగిస్తున్నాయి, భూలబ్ధిని కలిగిస్తున్నాయి. ఈ భూలబ్ధి అనేది మీరు కొనుక్కున్న భూలబ్ధి, అమ్మినా మంచి రేటుకు పోతే భూలబ్ధి. సో 2 రకాలుగా ఉంటుంది. మీరు ఏ కేటగిరీలో చెందితే దాన్ని బట్టి మీకు భూలబ్ధి ఉంటుంది. ఉదాహరణకు అసలు ఇవేమీ కేటగిరీలో మేము కొనాలనుకోవట్లేదు, అమ్మాలనుకోవట్లేదు, మీరు వేరే అద్దీంట్లో ఉన్నారు, వేరే ఇంటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, అది అవుతుంది.
ఈ క్యాడర్లో కూడా లేరు, మేము ఉన్న ఇంట్లో ప్రశాంతంగా అలా ఉంటున్నాం, రోజులు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి అని అనుకున్న క్యాడర్లో మీరు ఉంటే ఇంట్లో మీకు సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి, కాస్త ప్రశాంతంగా ఉంటారు. మీకు ఇంట్లో ప్రశాంతత దొరుకుతుంది, రెస్ట్ కూడా దొరుకుతుంది, రిలాక్స్ అవ్వగలుగుతారు. ఇది ఉంటుంది ఇంటికి సంబంధించిన విషయాల్లో. మీరు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అయితే మొదట మనం ఉద్యోగస్తుల గురించి తెలుసుకుందాము. మీరు కనుక ఉద్యోగస్తులు అయ్యి మీరు ఎస్పెషల్లీ ఫారెన్లో ఉంటే ఈ వారం అంతా కూడా నలిగిపోవడం ఎక్కువగా ఉంటుంది. మీకు అక్కడ ఎలా ఉంటుంది, వచ్చేయాలా, ఉండాలా, ఇక్కడ సస్టైనబుల్గా ఉంటుందా, చాలా అంటే చాలా నలిగిపోతారు, విచారంలోకి వెళ్ళిపోతారు. అంటే మీకేమీ ఎవరు ఏమీ డిక్లేర్ చేయరు మీకు, బట్ చేస్తారేమో అని ఒక భయము బాగా ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి. అలాగే స్వదేశంలో ఉండి విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్. అసలు ఇది లేకుండా మామూలుగా స్వదేశంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి మీరు చేస్తున్న కార్యాలయంలో అంటే మీరు ఉద్యోగం చేసే స్థలంలో వయసులో మీకంటే పెద్దవాళ్ళు అంటే కనీసం 5 ఏళ్ళు పైబడిన వాళ్ళతోటి మీకు కొంచెం మనస్పర్ధలు రావడము, అది ఏమవుతుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ గురించి ఎక్కువగా వాళ్ళు ఉన్నవి లేనివి చెప్పడము, ఇది కొంత మీకు తలకాయ నొప్పి క్రియేట్ చేస్తుంది. సో అంటే ఉద్యోగస్తులకి పూర్తిగా అనుకూలంగా లేదు, అలాగని ఎక్కువ ప్రతికూల ఫలితాలు ఉన్నాయని చెప్పను కానివ్వండి, మానసికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఈ మానసిక ఇబ్బంది స్వదేశంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. బట్ మీకు విదేశాల్లో ఉన్న వాళ్ళకి మీ ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏముండదు. కాకపోతే మీ జన్మజాతకంలో సపోర్టింగ్గా లేకపోతే దానికి తగ్గట్టు మీరు పరిహారాలు చేసుకుంటేనే మీకు అంటే మీ జన్మజాతకాన్ని అనుసరించి అప్పుడు మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది, చాలా చక్కటి శుభ సమయం ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారస్తులందరికీ కూడా. మీరు వ్యాపారస్తులందరికీ వ్యాపారం చక్కగా సాగుతుంది, అనుకున్నవి అనుకున్నట్లు మీకు రావాల్సిన పైకం ఇన్ టైంలో వస్తుంది. మీరు ఎవరికైనా బకాయిలు ఇవ్వాల్సి ఉన్నా అవి మీరు ఇన్ టైంలో ఇవ్వగలుగుతారు, ఇది వ్యాపారస్తులకి. అలాగే సీనియర్ సిటిజన్స్కి విద్యార్థినులకి చాలా ఫైర్ ఉంటుంది. మీరు స్పోర్ట్స్లో ఉంటే మీకు చాలా బాగా ఉంటుంది. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా చక్కగా ఉంది, అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి. అలాగే రిమైనింగ్ విద్యార్థినులకి చాలా బాగా ఉంటుంది, మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ప్రతి విషయంలో. ఒక సబ్జెక్టు గురించి డిబేట్ వస్తే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, ఏమైనా ఎగ్జామ్స్ ఇవ్వాల్సి వస్తే గివప్ చేయకుండా చాలా బాగా ఇస్తారు. అంతా కూడా విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము, చాలా బాగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ ఎనర్జీ లెవెల్స్ చూసి చాలా అంటే అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా క్విక్గా ఉన్నారు, చాలా షార్ప్ అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా షార్ప్ అవుతారు విద్యార్థులు. మరి మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు శని మహర్దశ జరుగుతుంటే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, అప్పుడు కూడా 30% అప్లికేబిలిటీ ఉంటుంది, అంతకుముందు మీద పోలిస్తే బెటర్గానే ఉంటుంది. బట్ శని మహర్దశ మీకు జరుగుతూ ఉండి మీరు విద్యార్థులు అయితే కొంత పూర్తిగా రిజల్ట్స్ మీరు చూడలేరు. ఇది విద్యార్థులకి. గృహలక్ష్ములకి ఈ వారము ఆత్మస్థైర్యం చక్కగా ఉంటుంది, అనవసరమైన ఆలోచనలు అన్నీ కట్టడి అయిపోతాయి, ఉన్నంతలో ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ పిల్లల రీత్యా కూడా మీకు అనుకూలంగానే అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటారు. మీ పిల్లల గ్రోత్ అది బాగా అనిపిస్తుంది. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీ సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సంతానం గురించి ఏదైనా బాధ ఉంటే అది కూడా దిగుతుంది, అంటే బాధ తగ్గుతుంది. ఇది గృహలక్ష్ములకి. అలాగే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మంచి సమయమే. కాకపోతే సీనియర్ సిటిజన్స్కి ఏంటంటే మీరు ఏదో ఫంక్షన్కి వెళ్తారు, అక్కడ మీ గబుక్కుని ఏంటంటే మీ ఎదుగుదల చూసి కావచ్చు, లేదా మీ పిల్లలు బాగా సెటిల్ అయ్యారన్న అక్కసుతో కావచ్చు, కొంతమంది ఏదో ఒక మాటలు ఎస్పెషల్లీ మీరు భోజనం చేసే టైంలోనే అంటారు, అది మీకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా హర్ట్ అవుతారు. సో హర్టింగ్స్ ఉంటాయి సీనియర్ సిటిజన్స్కి. సపోజ్ మీరు ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, ఏ గెట్ టుగెదర్కి వెళ్ళలేదు, ఏ ఫంక్షన్స్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా కూడా
కరెక్ట్గా మీరు భోంచేసే టైంకి ఎవరో ఒకళ్ళు ఫోన్ కాల్ చేస్తారు. ఫోన్ కాల్ ఆ మాటల్లో ఏదో ఒక మాట డెఫినెట్గా మీకు తగలాలి, మీరు బాధపడాలి, మీకున్న ఆనందాన్ని తినేయాలి అన్న ఇదితోటే మాటలు వదులుతారు. అది మీకు చాలా బాధ అనిపిస్తుంది, హర్ట్ అవుతారు బాగా. సో కొంచెం చూసుకోండి. మీరు ఈ వారం ఎక్కువగా అంటే గెట్ టుగెదర్స్ అయితే వెళ్ళండి, బట్ ఎక్కువగా చూసుకొని కొంచెం ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా కూడా మీరైతే మనసుకు తీసుకోకండి. నేను మొదట చెప్పాను కదా, కమ్యూనికేషన్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని. అనవసరంగా మాటలు వదిలి వయసులో పెద్దవాళ్ళని బాధ పెడితే మీకున్న దోషాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరైనా వాళ్ళ మాటలతో మనల్ని బాధ పెడుతున్నారంటే మనకున్న సర్వదోషాలని వాళ్ళు హరిస్తున్నారని అర్థం. సో ఇలా అనుకొని చక్కగా అమ్మవారి పాదాలను పట్టుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారం వరకు మాత్రమే కాబట్టి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి వాళ్ళకి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ప్రతిరోజు కూడా మీకు వీలుంటే ఈ వారంలో ప్రతిరోజు లేదా కనీసం ఈ వారంలో 2 రోజులు అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఒకవేళ మీకు శక్తి కలిగి ఉంటే కనుక యాచకులకి, బీదవారికి దానిమ్మ పళ్ళు పంచిపెట్టండి. మీరు అనాథ శరణాలయంలో పంచిపెట్టినా సరే, యాచకులకి పంచిపెట్టినా సరే, ఎవరికైనా సరే దానిమ్మ పళ్ళు పంచిపెడితే మంచిది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఈ వారంలో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా చక్కగా కలిగే కాలము. దానికి కారణం ఏంటంటే బుధ భగవానుడు తులారాశిలోకి రావడము, బుధమంగళ యోగం ఉండడము, దానిని పంచమ దృష్టితోటి గురు భగవానుడు వీక్షించడము. ఇది చాలా మంచిది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక మాట వల్లే మనస్పర్ధలు వస్తాయి, ఒక మాట వల్లే ఒకళ్ళు ఆనందంగా ఉన్నా కొంతమంది మాటలు వింటే చాలామందికి జీవం ఏర్పడుతుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, 1000 ఏనుగుల బలం వస్తుంది. ఒక మనిషి మాట్లాడే మాట అవతల వాళ్ళకి 1000 ఏనుగుల బలాన్ని ఇవ్వగలదు. అదే మాట నిలువెల్లా చంపేయగలదు. మనిషి బతికుంటారు కానీ మనిషి బతికున్నా చంపేయగలదు. సో దీనికి చెక్ పెడుతూ ఉన్నాడు గురు భగవానుడు. గురు భగవానుడు వీక్షించడం వల్ల మనకి ఈ వారం ఉన్న ప్లస్ ఏంటంటే బుధమంగళ యోగం మీద గురు భగవానుడు వీక్షణ పంచమ దృష్టితోటి ఆయన వీక్షణ కలిగి ఉండడము చాలా మంచిది. ఇది చాలా అంటే అందరిలోకి కూడా ఒక జీవత్వాన్ని కలిగిస్తుంది. అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి. దానితో పాటు వీళ్ళిద్దరికీ లాభంలో శుక్రకేతువుల సంచారం, అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము లాభంలో ఉండడము, అలాగే తులారాశి నుంచి 9వ స్థానంలో గురు భగవానుడి సంచారము, ఈ 2 చాలా ప్లస్ పాయింట్స్. ఒక్క కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెరుగుతాయి. కాకపోతే మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఇంకంతా శుభదాయకమే, అంతా ఆనందదాయకమే, అంతా సన్మంగళదాయకమే. ఈ విధంగా మనమందరం కూడా సన్మంగళాలని మన జీవితంలో పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా జగదంబ పాదాలని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.